హాయ్ ఫ్రెండ్స్, జనాలు సోషల్ మీడియాలో క్రేజ్ కోసం రకరకాల విన్యాసాలు చేస్తుంటారు. కానీ ఆ క్రేజ్ వెనుక ఒక మనిషి కెరీర్ని, జీవితాన్ని నిలువునా ముంచేస్తోందని ఎవరైనా ఊహిస్తారా? అమెరికాలో సెటిల్ అయిన ఒక భారతీయ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇప్పుడు డీపోర్టేషన్ అంచున నిలబడ్డాడు. వాషింగ్టన్ డీసీలో అతను చేసిన ఒక డాన్స్ వీడియో ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. అసలు అతను చేసిన తప్పేంటి? అమెరికా ప్రభుత్వం ఎందుకంత సీరియస్గా ఉంది? ఈ స్టోరీలో చూద్దాం. ఇక వివరాల్లోకి వెళ్తే, ఈ నెల ప్రారంభంలో మధురాజ్ అనే ఇండియన్ టెక్కీ ఒక యువతితో కలిసి వాషింగ్టన్ డీసీలోని నేషనల్ వరల్డ్ వార్ II మెమోరియల్ దగ్గర ఒక డ్యాన్స్ రీల్ చేశాడు. డోంట్ రష్ ఛాలెంజ్ పేరుతో చేసిన ఈ వీడియో నిమిషాల్లో వైరల్ అయ్యింది. అయితే అది పాజిటివ్గా కాదు, నెగిటివ్గా. ఆ మెమోరియల్ అనేది రెండో ప్రపంచ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన 4 లక్షల మంది అమెరికన్ సైనికుల త్యాగానికి గుర్తు. అలాంటి పవిత్రమైన చోట డ్యాన్సులు చేయడం ఏంటని అమెరికన్ నెటిజన్లు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక నిజం ఉంది ఫ్రెండ్స్. కేవలం అగౌరవంగా ప్రవర్తించడమే కాదు, చట్టపరమైన నిబంధనలు కూడా ఉల్లంఘించబడ్డాయి. అమెరికాలోని నేషనల్ పార్క్ సర్వీస్ రూల్స్ ప్రకారం ఇలాంటి ఫెడరల్ మెమోరియల్స్ దగ్గర కమర్షియల్ షూటింగ్లు లేదా పబ్లిసిటీ కోసం చేసే వీడియోలకు ముందస్తు అనుమతి ఉండాలి. మధురాజ్ ఎలాంటి పర్మిషన్ తీసుకోలేదని ప్రాథమికంగా తెలుస్తోంది. ఇది నేరుగా అక్కడి ప్రభుత్వ నిబంధనల ఉల్లంఘన కిందకొస్తోంది. అయితే ఈ వీడియోలో మధురాజ్ పక్కన స్టెప్పులేసిన ఆ మహిళ ఎవరు? ఆమెకు కూడా ఈ డిపోర్టేషన్ సెగ తగిలిందా అంటే ఇక్కడే ఒక కీలక అంశం ఉంది. ఆమె పేరు శృతి అని. ఆమె కూడా మధురాజ్ నడుపుతున్న డాన్స్ అకాడమీలో భాగస్వామి అని తెలుస్తోంది. ఒకవేళ ఆమె అమెరికన్ సిటిజన్ అయితే ఆమెపై కేవలం జరిమానాతో కేసు ముగిసిపోవచ్చు. కానీ మధురాజ్ H-1B వీసా మీద ఉండటం వల్ల అతని పరిస్థితి విషమంగా మారింది. ఒకవేళ వీరు కలిసి చేసిన ఈ వీడియో వెనుక ఏదైనా ఆదాయం పొందే ఉద్దేశం ఉంటే అది వీసా నిబంధనలకు విరుద్ధం. అసలు ట్విస్ట్ ఏంటంటే, మధురాజ్ H-1B వీసా మీద ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తూ బయట డ్యాన్స్ క్లాసులు చెప్పడం కూడా ఇప్పుడు అధికారుల దృష్టికెళ్లింది. వీసా నిబంధనల ప్రకారం స్పాన్సర్ చేసిన కంపెనీలో తప్ప బయట పనిచేయకూడదు. ఈ డ్యాన్స్ వీడియో ద్వారా తమ అకాడమీకి పబ్లిసిటీ చేసుకుంటున్నాడనే కోణంలో ఇమిగ్రేషన్ అధికారులు ఇప్పుడు ఆరా తీస్తున్నారు. విమర్శలు వెల్లువెత్తడంతో మధురాజ్ తన సోషల్ మీడియా అకౌంట్స్ అన్ని డిలీట్ చేశాడు. అతను పనిచేసే కంపెనీపై కూడా ఒత్తిడి పెరుగుతోంది. ఈ వివాదం మధురాజ్ వ్యక్తిగత జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అతను పనిచేస్తున్న పాలో ఆల్టో నెట్వర్క్స్ కంపెనీ ఇప్పటికే అతనిపై క్రమశిక్షణా చర్యలు చేపట్టినట్లు, అతన్ని ఉద్యోగం నుండి తొలగించే ఆలోచనల్లో ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. మరోవైపు సోషల్ మీడియాలో అతన్ని వెంటనే డీపోర్ట్ చేయాలంటూ వెటరన్స్ గ్రూపులు పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేస్తున్నాయి. దీనికి ప్రతిగా కొంతమంది నెటిజన్లు అతని వ్యక్తిగత వివరాలను బహిర్గతం చేసిన వారిని కూడా టార్గెట్ చేస్తున్నారు. ప్రస్తుతం US ఇమిగ్రేషన్ అధికారులు అతని వీసా స్టేటస్ ని అత్యంత సీరియస్ గా సమీక్షిస్తున్నారు. ఏ క్షణమైనా అతని భవితవ్యంపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. సో చూశారు కదా ఫ్రెండ్స్, పరాయి దేశంలో ఉన్నప్పుడు అక్కడి పద్ధతులను, చట్టాలను గౌరవించకపోతే ఎంతటి ఉన్నత స్థితిలో ఉన్నా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఒక చిన్న రీల్ అతని 10 ఏళ్ల అమెరికా కలని చిన్నాభిన్నం చేసేలా కనిపిస్తోంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటి? అతను చేసింది క్షమించరాని తప్పేనా? కామెంట్స్లో చెప్పండి. మరిన్ని వైరల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.